సమాధానం కోల్పోయిన పరిస్థితిలో ఉన్నావా? నెమ్మది కోల్పోయావా? సమృద్ధి కోల్పోయావా? ఉద్యోగం కోల్పోయావా? వ్యాపారం కోల్పోయావా? ఆరోగ్యం కోల్పోయావా? నువ్వు ఏది కోల్పోయినప్పటికీ తిరిగి దేవుడు నీకు అనుగ్రహించబోతున్నారు. కాబట్టి నీవు మునుపు ఏది పోగొట్టుకున్నావో, ఏది కోల్పోయావో దాన్ని దేవుడు మరలా నీకు అనుగ్రహించబోతున్నారు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. జకర్యా 10వ అధ్యాయము 8వ వచనము. నేను వారిని విమోచించి ఉన్నాను గనుక వారిని ఈలవేసి పిలిచి సమకూర్చెదను, మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు. ఆమేన్. దేవుడు మనకి విమోచకుడుగా ఉన్న దేవుడండి. మనల్ని జ్ఞానం ఇచ్చి, ఆలోచన ఇచ్చి, బోధించి, ఉపదేశించి మనల్ని నడిపిస్తూ ఉన్నారు. మన కొరకు సమస్తము సమకూరుస్తూ ఉన్నారు. మనం ఏది పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి దేవుడు మరలా మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు. మునుపు ఏ సమృద్ధితో నువ్వు ఉన్నావో, ఏ సమాధానంతో ఉన్నావో, ఏ ఉద్యోగం కలిగి ఉన్నావో, ఏ వ్యాపారాన్ని కలిగి ఉన్నావో, ఏ ఆరోగ్యము కలిగి ఉన్నావో, ఏ ధనాన్ని కలిగి ఉన్నావో దాన్ని తిరిగి దేవుడు మరలా నీకు అనుగ్రహించబోతున్నారు. మునుపు ఎలా విస్తరించి ఉన్నావో అట్టి విధంగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిచర్య, నీ వ్యాపారాన్ని, నీ చేతుల కష్టార్జితాన్ని ఆయన విస్తరింపచేస్తున్నారు. కాబట్టి నువ్వు ఏది కోల్పోయినప్పటికీ, ఏది పోగొట్టుకున్నప్పటికీ, నీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు, చాలామంది చెప్తా ఉంటారు, ముందు మా పరిస్థితి చాలా బాగుండేదండి, ఇప్పుడే ఇలాగా అయిపోయింది మా పరిస్థితి, మా వ్యాపారం ఇలా అయిపోయింది, మా పరిచర్య ఇలా అయిపోయింది, మా ఆర్థిక పరిస్థితి ఇలా అయిపోయింది, నా ఆరోగ్యం ఇలా అయిపోయింది, మా బిడ్డల పరిస్థితి ఇలా అయిపోయింది, మా కుటుంబం ఇలా అయిపోయిందని. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆధారపడతావో, ఆయన పాదాలు పట్టుకుంటావో, ఆయన్ని ప్రార్థన ఆలకించి నువ్వు ఏది పోగొట్టుకున్నావో, మునుపు నీ పరిస్థితి ఎలా ఉండేదో తిరిగి దేవుడు అట్టి విధంగా నిన్ను దీవించి ఆశీర్వదించబోతున్నారు, విస్తరింప చేస్తున్నారు. కాబట్టి మన పరిస్థితి ఏదైనప్పటికీ కూడా మనము దేవుని పాదాలు పట్టుకుందామండి. దేవుణ్ణి అడుగుదాము. ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడు, అంగీకరించే దేవుడు, మన పరిస్థితి మార్చే దేవుడు, మనల్ని విస్తరింప చేస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటలో దేవుడు మన వినికుల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం నా అమ్మ జీవితంలో నూరంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములను దీవించబడునుగాక. యెరూషలేముకు యేసు నామములను క్షేమము కలుగునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములను దీవించబడునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరంగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డకి ఇస్తున్నాములు గొప్ప విజయం కలుగునుగాక. వివాహాలు కావాల్సిన బిడ్డలకి ఇస్తున్నాములు ఘనమైన వివాహములు జరుగునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి ఇస్తున్నాములు సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక.